సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలు 420 హామీలకు సంబంధించిన బాకీ కార్డులను మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఇంటింటికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆయన తీవ్రంగా విమర్శించారు. అనంతరం భూపాల్ రెడ్డి మాట్లాడుతూ మహిళలకు నెలకు 2500 ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలకు గాను ఒక్కో మహిళకు 62,500 బాకీ పడిందని, అలాగే వృద్ధులు, బీడీ కార్మికులకు నెలకు 4,000 ఇవ్వాల్సి ఉండగా 2 సంవత్సరాలకు ఒక్కొక్కరికి సుమారు 50,000 చెల్లించాల్సి ఉందని తెలియజేశారు. దివ్యాంగులకు 6,000 హామీ ఇచ్చి 2 సంవత్సరాలుగా ఒక్కొక్కరికి 50,000 బాకీ పడిందని పేర్కొన్నారు. ఆడపిల్లల పెళ్లిలకు తులం బంగారం ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం పెళ్లిళ్లు పూర్తయినా కూడా ఇప్పటి వరకు బంగారం ఇవ్వలేదని, ప్రతి లబ్ధిదారునికి తులం బంగారం బాకీ ఉందన్నారు. విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని చెప్పి ఆ హామీని కూడా విస్మరించారని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 8,000 కోట్లకు పైగా ఉన్నాయని ఆరోపించారు. రైతులకు రైతు భరోసా కింద 2 సంవత్సరాలకు 1,12,000 బాకీ ఉందని, ప్రతి పంటకు 500 బోనస్ హామీని కూడా అమలు చేయలేదని తెలియజేశారు. రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 ఇవ్వాల్సి ఉండగా 2 సంవత్సరాలకు 24,000 బాకీ పడిందని, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ వృత్తి ఇవ్వడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని, 2 సంవత్సరాలకు గాను ఒక్కో నిరుద్యోగికి 96,000 బాకీ పడిందని అన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు ముందుగా ఈ బాకీలన్నీ చెల్లించిన తర్వాతే ఓట్లు అడగాలని, ప్రజలు నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు. మాయ మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని, నారాయణఖేడ్ పట్టణంలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మా చైర్మన్ గారు, మా సభ్యులందరూ అభిషేక్ సెక్రటరీ గారు, మేము అందరం కలిసి మేము బాకీ కార్డు ఉన్నది, కాంగ్రెస్ వాళ్ళు మనకి ఇస్తామన్నా ఇవ్వలేదు, అవన్నీ ఏమేమి ఉన్నాయనేది ఇలా రాసింది ఉంది. మీకు ఓటు అడగడానికి వస్తే కాంగ్రెస్ వాళ్ళకు ఇది పెట్టి ఇవన్నీ ఇచ్చినాకనే మాకు ఓటు అడగమని చెప్పాలి. గలీలా మీరే కాక అందరికి జై తెలంగాణ, జై తెలంగాణ. భూపాల్ రెడ్డి గారి నాయకత్వం, హరీష్ రావు గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. ఇంద్రమ్మ చీరలు ఇవ్వలేదు. ఈ రోజు ఎలక్షన్ ఉందని చెప్పేసి, రేపు ఎలక్షన్ ఉందని చెప్పేసి ఈ రోజు ఇంద్రమ్మ చీరలు ఇచ్చే కార్యక్రమం మొదలు పెట్టారు. మరి మహిళలకు అందరు కూడా వడ్డీ మాఫీ చేస్తామని చెప్పేసి, డ్వాక్రా సంఘాలకు వడ్డీ మాఫీ చేస్తామని చెప్పేసి మాట్లాడి ఇప్పటివరకు చేయలేదు. ఇప్పుడు ఎలక్షన్ ఉందని చెప్పేసి ఈరోజు ఏవో చెక్కులు, అదేం చెక్ అంటారు, పెద్ద చెక్కులు ఏమంటారు, ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఇవి కేవలం కాంగ్రెస్ వాళ్ళకు ప్రజల మీద ప్రేమ లేదు, నారాయణఖేడ్ పట్టణవాసుల మీద ప్రేమ లేదు. కేవలం ఎలక్షన్ ఉందని చెప్పేసి ఎలక్షన్ లో ఓట్లు దండుకునే కొరకని మరొకసారి మోసం చేసి ఓట్లు దండుకునే కొరకనే ఈరోజు ఇవన్నీ కార్యక్రమాలు హడావుడిగా రేపు ఎన్నికల నోటిఫికేషన్ వస్తా, ఎల్లుండి నోటిఫికేషన్ వస్తా అని భయంతో ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళు ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదు, చేయబోరు. కాబట్టి నేను నారాయణఖేడ్ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీ ఇళ్లకు ఓటు అడగడానికి వస్తే ఖచ్చితంగా ఈ బాకీ కార్డు పట్టుకొని, మరి వాళ్ళు ఇచ్చిన హామీ కార్డు పట్టుకొని, 6 గ్యారంటీల కార్డు పట్టుకొని వాళ్ళని నిలదీయాలని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అదే మాదిరిగా ఈ నారాయణఖేడ్ పట్టణాన్ని ఎన్ని సంవత్సరాలు గెలిపించినా కాంగ్రెస్ వాళ్ళు మురికి కూపంలాగా తయారు చేసిన తప్పించి అభివృద్ధి చేయలేదు. కాబట్టి మేము 5 సంవత్సరాలు మాకు అవకాశం దొరకంగానే నారాయణఖేడ్ పట్టణాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేశాం. కాబట్టి మీరందరూ కూడా కారు గుర్తు కోటేసి మరి మాకు భారీ మెజార్టీ ఇచ్చి మళ్ళొకసారి మున్సిపల్ చైర్మన్ గా మాకు నారాయణఖేడ్లో గెలవడానికి అవకాశం ఇవ్వాలి. ఇక కాంగ్రెస్ వాళ్ళు అబద్ధాలు చెప్తారు, ఇల్లు ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తామని ఏమి ఇవ్వరు. ఇంకా 2 సంవత్సరాలు కనుక గడిస్తే ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. మళ్ళీ ఈ నారాయణఖేడ్ పట్టణం డెవలప్ చేయాలంటే మళ్ళీ అది మా వల్లనే సాధ్యమవుతుంది, కాంగ్రెస్ వాళ్ళ కాదు. కాంగ్రెస్ వాళ్ళు దోపిడీ తప్పించి అభివృద్ధి అనేది వాళ్ళకి రానే రాదు. కాబట్టి మరి వాళ్ళకు బుద్ధి చెప్పాలి ఎలక్షన్లు అని చెప్పేసి కారు గుర్తు కోటేసి బుద్ధి చెప్పాలని నారాయణఖేడ్ ఓటర్ మహాశయాలకు అందరూ